వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడైతే కాఫీ తాగాలనిపించింది. డల్లాస్లో మస్తు మస్తు వెదర్ ఉంది ఈరోజు అయితే సాటర్డే. సో సరిగమప మొన్న చెప్పినా కదా చాలా. సో దీంట్లోనే సరిగమప ఒకటే కాకుండా ఇంకా చాలా రెస్టారెంట్లు ఉంటాయి. చూడండి, భారత్ భవన్ ఇక్కడ స్టార్ట్ అయింది. దీని పక్కనే ఈ భారత్ భవన్, ఇది కూడా ఇండియన్ వెజ్ రెస్టారెంట్. అండ్ ఆల్సో దీంట్లో ఓకే నో గ్రాసరీస్ ఉండవు. సో పక్కనే గ్రాసరీస్ కోసం ఇంకోటి ఉన్నది. అండ్ ఇంకొక రెస్టారెంట్ కూడా ఉంది. చూడండి ఎన్ని రెస్టారెంట్లు డల్లాస్లో ఉంటే అసలు నిజంగా ఇండియాని అసలు ఎస్పెషల్లీ హైదరాబాద్ని అయితే అస్సలు మిస్ కాము. అందుకే కదా దీని డల్లాస్పురం అని పేరు కూడా వచ్చేసింది. సో ఈరోజు అయితే ఇంట్లో కాఫీ తాగాలనిపించలేదు, ఎందుకంటే ఇంట్లో పాలు కూడా లేవు. సో చూడండి, కాఫీ తాగడానికి కూడా ఇట్లా బయటకు వచ్చేయచ్చు కార్ వేసుకొని, 10 నిమిషాలు అంతే. శ్రీకృష్ణ విలాస్ అంట, ఇంకోటి ప్యూర్ ఇండియన్ వెజ్ రెస్టారెంట్ అంట ఇది. ఓకే, దీని పక్కన మళ్ళీ శ్రీకృష్ణ జ్యువెలర్స్ పడ్డది. ఇదంతా లాస్ట్ 1.5 ఇయర్లో అయిన కాంప్లెక్స్ ఇదంతా, సిన్స్ 1967 అంట ఇది. ఓకే, పక్కనే మళ్ళీ క్వాలిటీ ఐస్ క్రీమ్ స్వీట్స్ అండ్ బేకరీ అంట. ఓకే, దాని పక్కన మీట్ బాస్కెట్ ఫామ్ ఫ్రెష్ అంటే ఏదో మీట్ షాప్ కూడా వస్తుంది, ఇంకా ఓపెన్ కానట్టుంది ఇది. ఓకే, దీని తర్వాత ఈ నెక్స్ట్ కాంప్లెక్స్లో ఈ సరిగమప ఉంది. సో ఈరోజు కూడా ఆల్మోస్ట్ వెదర్ 30-33 టచ్ అవుతుంది. బట్ ఏంటంటే అసలు ఎండలేదు. ఇగో చూడండి జనాలు ఎట్లా కాఫీలు టీలు కొనుక్కొని పోతారు బయట, చూసినా ఇదిగోండి సరిగమప లెఫ్ట్లో. ప్లస్ ఇందులో అసలు క్రీమ్ బన్ ఉంది, సూపర్ ఉంది. నేను చూపిస్తాను మీకు. ఎప్పుడన్నా ఇండియన్ బేకరీ ప్రోడక్ట్స్ మనవి తినాలి అనిపిస్తే మాత్రం అది కొనుక్కొని తినండి. బటర్ అన్నాడు, నిజంగానే బటర్ వేసినట్టే అనిపించింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. చూపిస్తా పదండి. సో ఇంకోటి ఏంటంటే డల్లాస్లో ఒక రేడియో బోర్ కొడితే ఇంకో రేడియో అన్నట్టు మళ్ళీ కొత్తగా రేడియో సంగం అని స్టార్ట్ అయింది. అది 2 రేడియో ఛానళ్ళు. అండ్ తెలుగు పాటలు బోర్ కొడితే మనం ఏం చేయొచ్చు అంటే మళ్ళీ హిందీ పాటలకు కూడా చాలా ఛానల్స్ ఉన్నాయి. వీడున్నంతసేపు అయితే ఏమనిపించదు, కానీ ఎండ వస్తే మాత్రం ప్రాణం పోతుంది. ఎందుకంటే 30 డిగ్రీస్ అయితే ఉన్నది ఇప్పుడు, 29 అట్లా. సో పదండి లోపలికి వెళ్దాం, కాఫీ తీసుకుందాం. అందుకే నా ప్రిపరేషన్లో నేను రెడీగా ఉంటాను ఎప్పుడు. సో ఇదే నేను చెప్పింది, చాలా బాగుంది. మీరు బేకరీ లవర్స్ అయితే నాలాగా ఇక్కడ మనకు ఇండియన్ బేకరీ ప్రోడక్ట్స్ సరిగమప సూపర్ యమ్మీ ఉంది. ఓకే, ఇది కంపల్సరీ తినండి. వెనకాల బటర్ అని రాసి నాకు బటర్ లాగే అనిపించింది. లోపల మంచి క్రీమ్ పెట్టిండు, కాకపోతే కొంచెం షుగర్ తక్కువ వేస్తే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ స్టిల్ ఓకే, పర్ఫెక్ట్. కాఫీ అయితే వచ్చేసింది. సో దీనికైతే 229 ఇండియన్ రూపీస్ ఆర్ $2.70 విత్ ట్యాక్స్. సో బెస్ట్ కాఫీ క్రీమ్ బన్కి అయితే ఎక్కడ రావాలో మీకు అర్థమైపోయింది కదా.